భువనేశ్వరి టెక్నాలజీస్. ఈరోజు వీడియోలో మనం జేక్వెరీ యూఏ యొక్క డ్రాగబుల్ ఫీచర్ గురించి, అలాగే సార్టబుల్ ఫీచర్ గురించి, ఇంకా రీసైజబుల్ ఫీచర్ గురించి చెప్పుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఏది మిస్ కాకుండా. జేక్వెరీ యూఐలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే డ్రాగబుల్ ఫీచర్ అని, రీసైజబుల్ ఫీచర్ అని, సార్టబుల్ ఫీచర్ అని, ఇలా కొన్ని ఉన్నాయి. ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి యూజర్కి ఒక కస్టమైజబుల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఒకదాన్ని మనం రీసైజ్ చేసుకోవడం కానీ, డ్రాగ్ చేసుకోవడం కానీ, ఇలాంటి ఫీచర్స్ మనం ఇందులో డెవలప్ చేశారు. సో ఫస్ట్ అయితే నేను దీనికోసం ఒక ఫైల్ని అయితే తీసుకున్నాను. ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను, features.html అని చెప్పేసి. సో దీంట్లో ఫస్ట్ అయితే ఇలా క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో మనం దీని టైటిల్ వచ్చేసి డ్రాగబుల్ ఫీచర్స్ ఇద్దాము. ఫస్ట్ డ్రాగబుల్ ఫీచర్. ఓకే, సో దీనికోసం మనం ఒక దాన్ని ట్రాక్ చేయాలి అనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అయితే లింక్స్ అవి ప్రొవైడ్ చేసుకుందాము. ఓకే, లింక్స్ ఏమేమి ఉండాలి మీకు తెలుసు కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఏమేమి లింక్స్ ఉండాలి. జస్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, మీకు చెప్పాను ఆల్రెడీ. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏమేమి మనం చేసుకోవాలి, ఏమేమి లింక్స్ చేసుకోవాలి అంటే. ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూడండి, jQuery.ui.css ఉంటుంది కదా. jQuery.ui లో ఈ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి, ఇంకా structure.css ఫైల్ ఒకటి, theme.css ఫైల్ ఒకటి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాగే మనం స్క్రిప్ట్ ఫైల్ని కూడా రాసుకోవాలంటే స్క్రిప్ట్ ఫైల్లో కూడా మనం రాసుకోవచ్చు అనమాట. అవి ఏమేమి ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో అందులోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, jQuery ఫైల్ ఒకటి, అలాగే jQuery UI ఫైల్ ఒకటి మనం జస్ట్ లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకోవడం వల్ల అవి మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నమాట. అంటే లింక్స్ ఏమేమి వాడాలి, లింక్స్ అంటే ఇక్కడ మనం లింక్ ట్యాగ్ అసలు ఎందుకు వాడతామంటే, మనం ఏదైనా స్టైలింగ్స్ కానీ, jQuery యొక్క స్టైలింగ్స్ కానీ మనం వాడాలి అంటే ఈ సిఎస్ఎస్ ఫైల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. స్ట్రక్చర్ కానీ, థీమ్ కానీ, అలాగే జావా స్క్రిప్ట్కి సంబంధించింది ఫస్ట్ jQuery ఫైల్, దాని తర్వాత jQuery UI ఫైల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. మేక్ షూర్ మీరు ఖచ్చితంగా jQueryని ఫస్ట్ ఉంచాలి, తర్వాత jQuery UIని తర్వాత ఉంచాలి. అప్పుడే మీకు కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది, లేకపోతే మీకు ఎర్రర్స్ కూడా రావచ్చు. సో ఇదనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక ఫైల్లో నేను ఒక డివ్ ట్యాగ్ లాగా ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. ఆర్ ఫస్ట్ H4 ఆర్ H1. ఓకే, ఈ H1 ట్యాగ్లో డ్రాగబుల్ ఫీచర్ అని చెప్పేసి రాద్దాం అనుకుంటున్నాను. ఇట్ ఈస్ అ డ్రాగబుల్ ఫీచర్, రైట్? సో అందుకని డ్రాగబుల్ ఫీచర్ రాశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే దీనికి స్టైల్ అట్లాంటివి కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ డివ్ ట్యాగ్ తీసుకుందాం. డివ్ ట్యాగ్లో స్టైల్ తీసుకుందాము. ఓకే, ఈ స్టైల్లో ఏంటంటే, అంటే స్టైల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు, మనం ఏమైనా స్టైల్స్ని రాసుకోవడానికి కదా. సో నేను ఒక బోర్డర్ని ఇచ్చేస్తున్నాను. బోర్డర్ ఏంటంటే ఒక 10 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ కలర్లో ఉండాలి అని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను. అండ్ ఇదన్నమాట స్టైలింగ్ నేను ఇవ్వడం. అండ్ ఇదేంటంటే ఒక బోర్డర్ని క్రియేట్ చేస్తుంది ఇలా ఇవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక క్యూబ్ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకు ఇంకొక డివ్ ట్యాగ్, డివ్ క్లాస్ ఈక్వల్ టు ఒక క్యూబ్. కాబట్టి క్యూబ్లో మనం ఒక H3 ట్యాగ్ తీసుకొని క్యూబ్ అని రాద్దాము జస్ట్. సో ఈ డివ్ ట్యాగ్లో మనకి ఈ క్యూబ్ అనేది ఉంది. ఓకే, ఉంది అని అర్థం అనమాట. ఇప్పుడు ఇంకొక క్యూబ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవచ్చు. సేమ్ ఇది కాపీ పేస్ట్ చేద్దాం, సేవ్ టైంని సేవ్ చేసుకోవడానికి. సో ఇది క్యూబ్ అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది క్యూబ్ 1 అండ్ ఇది వచ్చేసి క్యూబ్ 2 అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే 2 క్యూబ్స్ వస్తాయి. ఫస్ట్ దీన్ని స్టైలింగ్ అయితే చేసేద్దాం. దానికోసం ఫస్ట్ స్టైల్ ట్యాగ్ పెడదాం. స్టైల్ ట్యాగ్లో ఇక్కడ స్టైల్ ట్యాగ్లో డాట్ క్యూబ్. సో డాట్ క్యూబ్ అంటే ఏంటి, క్లాస్ ఫైల్లో మనం ఏమేమి ఇస్తున్నాం అనేది మన ఇష్టం అనమాట. విడ్త్ ఎంత ఇస్తాము, సపోజ్ 100 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి ఒక 100 పిక్సెల్స్. ఓకే, చిన్నగా కనిపిస్తుంది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి పింక్
ఆ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో పింక్ ఇద్దాం అనుకున్నా, ప్యాలెట్ అని ఇష్టం అనమాట. సో దాని తర్వాత ప్యాడింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మార్జిన్ కూడా ఒక 20 పిక్సెల్స్. ఓకే, సో దట్ మనకి ఎలా కనబడుతుంటే రెండు కనబడతాయి అనమాట, రెండు ఉంటాయి. ఒకసారి దీన్ని పార్ట్ని కాపీ చేసి ఇప్పుడు నేను క్రోమ్కి వెళ్ళి నేను పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ నేను స్పెల్ మిస్టేక్, అంటే దీని క్లోజింగ్ ట్యాగ్ నేను చేయలేదు, అది చేశాను. సో ఇప్పుడు కనుక మీరు క్రోమ్కి వెళ్ళి చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది, చూసారు కదా, ఇలా కనిపిస్తుంది క్యూబ్ 1 క్యూబ్ 2. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డ్రాగబుల్ ఫీచర్ని నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం ఒక స్క్రిప్ట్ ట్యాగ్లో ఓకే, స్క్రిప్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి రాస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డ్రాగబుల్ ఫీచర్ని నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఫస్ట్ జేక్వెరీలో మీకు తెలుసు కదా, మనం ఏదైనా సెలెక్టర్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇలాగ రాస్తాము, $సింబల్ యూజ్ చేసి .డ్రాగబుల్. సో డ్రాగబుల్ ఫీచర్ని నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి అలా రాసుకుంటే మీకు కనబడుతుంది. ఫస్ట్ అసలు డ్రాగ్ అవుతుందో లేదో చూద్దాము ఈ క్యూబ్ అనేది. సో రిఫ్రెష్. సో చూసారు కదా, నేను ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని వేరే దాంట్లో పెట్టడం, అండ్ ఇది కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం మన ఇష్టం అనమాట. అంటే ఇలా మనం గేమ్స్లో చూస్తూ ఉంటాం కదా, ఇలా డ్రాగ్ చేసుకోవడం, జస్ట్ ఇలా మూవ్ చేసుకోవడం. నేను దీన్ని అవుట్ ఆఫ్ బాక్స్ కూడా తెస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఫీచర్ అండి, అంటే ఈ ఫీచర్లోనే మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఎటు మనం డ్రాగ్ చేసుకోవచ్చు, యాక్సెస్ అని ఒకటి ఉంటుంది, అది మనం ఎక్స్ యాక్సిస్లో చేసుకోవాలా వై యాక్సిస్లో చేసుకోవాలా మన ఇష్టం అనమాట. నేను ఎక్స్ యాక్సిస్ పెడుతున్నాను. అండ్ ఒకసారి ట్రై చేద్దాము ఎక్స్ యాక్సిస్ వస్తుందో లేదో. సో రీఫ్రెష్ కనుక చేసినట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్ వెళ్తుంది, కానీ వై యాక్సిస్ నేను ట్రై చేస్తున్నాను, వై యాక్సిస్ రావట్లేదు. సో చూసారు కదా, సో వై యాక్సిస్ రావట్లేదు, ఎక్స్ యాక్సిస్ మాత్రమే వెళ్తుంది. సో ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ని మనం యూజ్ చేసుకొని, అంటే ఆ డైరెక్షన్లో మాత్రమే మనకి అవ్వాలి అని చెప్పేసి. అండ్ కంటైన్మెంట్ వచ్చేసి నేను పేరెంట్ ఇస్తున్నాను, అంటే ఒక డాక్యుమెంట్ టైప్ లాగా అనమాట. సో నెక్స్ట్ ఎలా ఇవ్వాలంటే ఇది కీ వాల్యూ పేర్ లాగా ఇవ్వాలండి. కంటైన్మెంట్ పేరెంట్ అని ఇచ్చాను. అండ్ ఒకసారి ట్రై చేద్దాం కంటైన్మెంట్ పేరెంట్ ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో పేరెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ రాదనమాట, ఒక డాక్యుమెంట్ లాగా అనిపిస్తుంది, మనకి అవుట్ ఆఫ్ బాక్స్ కూడా రావడం లేదు. సో ఒక డాక్యుమెంట్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కర్సర్ ఎలా ఇవ్వాలి. కర్సర్ అనేది మనకి జనరల్గా మనం పాయింటర్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, కర్సర్ ఇచ్చేటప్పుడు మనకి ఆప్షన్స్ అలా వస్తాయి, కానీ నేను ఇక్కడ ఇచ్చేది గ్రాబింగ్ అండి. గ్రాబింగ్ అంటే ఏంటంటే మనం గ్రాబ్ చేయగానే అది వెళ్ళిపోతుంది అలాగా. అండ్ అలాగే ఒపాసిటీ మనం మూవ్ చేసినప్పుడు ఒపాసిటీ ఎంత ఉంటుంది, జస్ట్ 0.5 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ అంటే గ్రిడ్ ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు దానికి వాల్యూస్ ఉంటాయి అనమాట. నేను లెట్ సపోజ్ 800 500 ఇస్తాను అనుకోండి, 500 ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి స్నాప్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది. జస్ట్ ఇవన్నీ ట్రై చేద్దాం ఒకసారి. నేను ఇలా ప్రాపర్టీస్ ఇచ్చాను స్నాప్ ట్రూ అని, ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాము. అండ్ నేను ఇది ఇచ్చినప్పుడు ఇది మూవ్ చేసినప్పుడు చూసారా ఒపాసిటీ తగ్గిపోతుంది, అది గ్రాబ్ కూడా అవ్వడం లేదు, అది స్నాప్ అనేది సరిగ్గా రావడం లేదు. సో ఇది మూవ్ అవ్వడం లేదు, గ్రాబింగ్ అనమాట. సో గ్రాబింగ్ గట్టిగా పట్టుకున్నా కూడా చాలా కష్టంగా ఉంది. సో ఈ విధంగా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్నాప్ టాలరెన్స్ కూడా ఇవ్వచ్చండి. సో స్నాప్ టాలరెన్స్ అని ఒకటి ఉంటుంది. లెట్స్ సే టాలరెన్స్ స్నాప్ టాలరెన్స్ నేను ఒక 30 ఇస్తాను. 30 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సో రీఫ్రెష్ చేసినప్పుడు సో చూసారు కదా కలిసిపోయింది, నేను దీన్ని విడదీయలేకపోతున్నాను. సో ఇలా కలిసిపోవడం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఒకవేళ నేను కానీ ఈ ఒపాసిటీ తీసేస్తే మనకి ఒపాసిటీ పోతుంది, అండ్ కర్సర్ గ్రాబింగ్ తీసేస్తే ఎలా వస్తుంది అది కూడా చేద్దాము. సో దీన్ని ఒకసారి నేను ఒకసారి సేవ్ చేసుకుంటున్నాను, సేవ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూద్దాము.
సో చూసారు కదా, ఈ విధంగా గ్రాబింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఉంది, అదేంటంటే మనకి సార్టబుల్ ఫీచర్ అన్నమాట. మనకి ఎలా సార్టబుల్ అవుతుంది, సేమ్ యాజ్ ఎగ్జాంపుల్ నేను ఇది కామెంట్ చేస్తాను. ఇదంతా ఇది కామెంట్ చేసేసి సేమ్ ఇదే మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ చూడండి, నేను ఇది కామెంట్ చేశాను కదా, సేమ్ ఇటువంటి ఫీచరే, బట్ ఏంటంటే మనకి డ్రాగబుల్ కాకుండా సార్టబుల్ ఫీచర్ అలాగా నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, సేమ్ క్యూబ్ ఎలిమెంటే నేను తీసుకున్నాను. క్యూబ్ ఎలిమెంట్ తీసుకొని నేను సార్టబుల్ ఫీచర్ని అప్లై చేస్తున్నాను. సార్టబుల్ ఫీచర్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెక్ చేద్దాము. సో సార్టబుల్ ఫీచర్ నేను ఒకసారి చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు సార్టబుల్ ఫీచర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో దీనికి వచ్చేసి మనకి ప్రాపర్టీస్ సేమ్ అండి. ఏ విధంగా అయితే మనం యూజ్ చేసుకుంటున్నామో దీన్ని సేమ్ అదే విధంగా మనకి ఒపాసిటీ కానీ, మనం ఒపాసిటీ ఇవ్వడం కానీ, లేదంటే ఇంకా నేను ఇంతకు ముందు చెప్పాను కదా డిస్టెన్స్ కూడా ఇవ్వచ్చండి దీనికి ప్రాపర్టీస్. డిస్టెన్స్ వచ్చేసి ఒక 50 అలా ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిలే ఎంత ఇద్దాము అని చెప్పేసి ఒక 300 సెకండ్స్లో అది డిలే అయ్యి అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటైన్మెంట్ ఇంతకు ముందు చూసాం కదా, మనం పేరెంట్ అని ఇచ్చుకున్నాము, సేమ్ అది ఇద్దాము. సో పేరెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్జర్ వచ్చేసి నేను గ్రాబింగ్ ఇస్తున్నాను. ఓకే, సో కర్జర్ గ్రాబింగ్ ఇస్తున్నాను, సేవ్ చేశాను, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో చూసారు కదా మనకి ఏమవుతుంది, ఇది ఇలా తీయగానే క్యూబ్ది ఒక విధంగా చెప్పాలి అంటే ఇది గ్రాబ్ అవుతుంది, లోపల ఉన్న కంటెంట్ అనేది గ్రాబ్ అవుతుంది. అండ్ ఒకవేళ క్యూబ్ కాకుండా నేను వేరే ఎలిమెంట్కి నేను చేయాలనుకున్నానండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డివ్ సంథింగ్, మనం ఇక్కడ బోర్డర్ ఇచ్చాం కదా, దీని బదులు నేను ఒక ఐడి ఇస్తాను. ఐడి వచ్చేసి మై డివ్స్ అని ఇస్తాను. అండ్ ఈ మై డివ్స్ని తీసుకొచ్చి ఏదైతే మొత్తం హోల్ మొత్తం తీసుకుంటున్నాను, సో అందుకని హ్యాష్ సింబల్ పెడతాను, ఐడి కాబట్టి మై డివ్స్. సో ఇప్పుడు నేను సార్టబుల్ కానీ ట్రై చేస్తే ఎలా వస్తుంది. సో రిఫ్రెష్ చేశాను. సో చూసారు కదా, ఇది ఇలా గ్రాబ్ కానీ మొత్తం అవుతుంది. అండ్ ఇది కూడా చూడండి, లోపల ఉన్న ఫీచర్లో ఇది వర్క్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది, బట్ ఇది సార్టబుల్ అవుతుంది. సో ఈ విధంగా సార్టబుల్ ఫీచర్ యూజ్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అంటే కొంచెం ప్రాపర్టీస్ వేరు ఉండొచ్చు అండి, అంటే డిస్టెన్స్ కానీ డిలే కానీ ఇవన్నీ వేరు ఉండొచ్చు, అండ్ కొంచెం వేరుగా ఉంటుంది కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే, బట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంటుంది. సో దీన్ని కూడా ఒకసారి కామెంట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి నేను చెప్పింది రీసైజబుల్ ఫీచర్ అనమాట. ఆ రీసైజబుల్ ఫీచర్కి ఎలా ఉండబోతుంది అని నేను చెప్తాను. సో ఆ రీసైజబుల్ ఫీచర్లో నెక్స్ట్ మనం వచ్చేసి రీసైజ్ చేసుకోవడానికి కానీ ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేద్దామండి. ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం ఇక్కడ క్యూబ్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కామెంట్ చేస్తున్నాను, అండ్ దీని బదులు మై డివ్స్ అని దాన్ని ఉంచుతున్నాను, బట్ ఏంటంటే నేను ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఎస్ఆర్సిలో మనం ఇమేజ్ ఇవ్వాలి, అండ్ ఆల్ట్ ట్యాగ్ ఇచ్చాను, ఆల్ట్ ట్యాగ్ సంథింగ్. ఓకే, అండ్ విడ్త్ వచ్చేసి ఒక సంథింగ్ ఒక 200 పిక్సెల్స్ అలా ఇస్తాను. అండ్ 200 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు ఓకే, ఫస్ట్ ఇమేజ్ని అయితే పెట్టుకోవాలి కదా. సో దానికోసం
ఆల్రెడీ నేను ఒక ఇమేజ్ని అంతకుముందు వాటిలో పెట్టాను కదండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే అంతకుముందు వాటిలో ఇమేజ్ పెట్టాను చూడండి. సేమ్ అదే ఇమేజ్ని నేను కాపీ చేస్తున్నాను, వాటర్ ఫాల్ ఇమేజ్ని మెసేజ్ డాట్ హెచ్టిఎంఎల్లో. సో ఈ ఇమేజ్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ ఇమేజ్ వచ్చింది కదా ఇది. సో ఇప్పుడైతే ఫస్ట్ సేవ్ చేస్తాను. సేవ్ చేసినప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో ఈ వాటర్ ఫాల్ ఇమేజ్ మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు బై డిఫాల్ట్గా ఏం లేదు, ఏ ఫీచర్ లేదు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా చేయొచ్చు. సో దీనికి ఒక ఐడి ఇద్దాము. ఇమేజ్కి ఐడి వచ్చేసి రీసైజ్ అని ఇచ్చేద్దాం. అండ్ దీనికి రీసైజబుల్ ఫీచర్ని మనం యాడ్ చేద్దాము. సో దానికోసమని ఒక డాలర్. సో రీసైజబుల్ మనం ఐడి ఇచ్చాం కాబట్టి డాలర్. సో హ్యాష్ సింబల్ ఇచ్చేసి రీసైజ్ ఇచ్చాము. డాట్ రీసైజబుల్. ఓకే, డాట్ రీసైజబుల్. ఓకే, ఇప్పుడు మనం ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే అది రీసైజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో దీనికి కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. దానికంటే ముందు అసలు ఇది రీసైజ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో హ్యాష్ రీసైజ్ అని ఉంది, రీఫ్రెష్ చేశాను, అది రీసైజ్ అయింది కదా. ఆటోమేటిక్గా అది ఇన్బిల్ట్గా అయిపోయింది. ఓకే, ఒక్క నిమిషం. ఏంటంటే ఇక్కడ డివ్ స్టైల్ ఇది ఉంది కదా, ఈ స్టైలింగ్ ఈ సంథింగ్ చిస్ కలర్ బ్లాక్లో ఉంది, అది తీసేస్తున్నాను. జస్ట్ మై డివ్స్ మాత్రమే ఉంచుతున్నాను, అంటే చూడడానికి కూడా బాగోలేదు. సో రీఫ్రెష్ చేశాను. సో ఇక్కడ చూడండి ఇది ఇలా ఉంది. ఇప్పుడు నేను దీనికి కొన్ని ప్రాపర్టీస్ని యాడ్ చేస్తాను, రీసైజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మ్యాక్సిమం హైట్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం విడ్త్ ఎంత ఉంటుంది. సో మ్యాక్స్ విడ్త్ ప్రాపర్టీ అండి. మ్యాక్స్ విడ్త్ ప్రాపర్టీని యూజ్ చేసి మ్యాక్స్ విడ్త్లో నేను ఒక 500 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ హైట్, ఇది కూడా ఒక ప్రాపర్టీ. అండ్ ఇది కూడా ఏంటంటే ఒక మ్యాక్సిమం ఎంత హైట్ ఉండాలి, ఇది కూడా 500 ఉండాలని ఇస్తున్నాను. అండ్ ఆటో హైడ్ అనేది ఒక ప్రాపర్టీ, ఆటోమేటిక్గా హైడ్ అవుతుంది. సో ఇది కూడా 2 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఎంత మూవ్ చేయగలుగుతాం. ఓకే, అది 200 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోస్ట్ అంటే ఏంటంటే జస్ట్ ఒక నీడలాగా పడుతుంది అనమాట, వెనకాల ఒక నీడలాగా పడుతుంది. దాన్ని ట్రూ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్పెక్ట్ రేషియో అంటే మనం ఇప్పుడు స్క్రీన్ సైజ్ చూస్తాం కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దేనిలో చూసినా కూడా అది కనిపిస్తుంది. సో ఆస్పెక్ట్ రేషియో అంటారు దాన్ని. 16:9 అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ అనేది ఒక వీడియో ఉందండి, అది మనం ఫోన్లో చూస్తే ఒక ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అది మనం వీడియో అనేది నార్మల్గా ల్యాప్టాప్లో అలా చూసామనుకుంటే ఒక ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. సో ఆ విధంగా మనం ఈ ఆస్పెక్ట్ రేషియోను ట్రూ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తాను. ఈ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నామో లేదో చూద్దాం. సో రీఫ్రెష్ చేశాను. సో ఇది చూడండి, నేను ఇది రీసైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మన రీసైజ్ చేసుకోవడానికి కొంత స్పేస్ అనేది ఇది ఇచ్చింది కదా, చూడండి. అండ్ ఒకవేళ ఇన్స్పెక్ట్ చేస్తే, సో ఇక్కడ చూడండి ఆస్పెక్ట్ రేషియో బై డిఫాల్ట్గా ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఆస్పెక్ట్ రేషియోని కానీ మనం ఎక్కడ లెన్స్ని కానీ మొత్తం చూసుకోవచ్చు. విత్ 200 పిక్సెల్స్ తీసేసాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఏ విధంగా ఇది రీసైజ్ అవుతుంది. సో విత్ నేను అసలు తీసేస్తాను అక్కడ. ఇప్పుడు చూడండి ఒకసారి. సో చూసారు కదా ఇంత పెద్దది వచ్చేసింది. మ్యాక్సిమం విత్ మ్యాక్సిమం హైట్ని బట్టి మనకి వచ్చేసింది అనమాట, మొత్తం కవర్ చేసింది కదా. సో ఒకవేళ నేను విత్ కనుక ఇలా కూడా కాదు, ఒక
100 అలా ఇస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విత్ 100 ఇచ్చాను, షుడ్ బి ఈక్వల్ టు, సో ఇది 100 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చాలా చిన్నగా ఉంది కదా. ఇప్పుడు మనం ఇలా చేసినప్పుడు రీసైజ్ చేసుకోవడానికి ఆప్షన్ లాగా వస్తుంది కదండి. సో అంత విత్ అది రీసైజ్ చేసుకోగలదు. సో దానికి మించి అయితే చేసుకోలేదన్నమాట. ఆ విధంగా మనం ఈ సార్టబుల్ కానీ డ్రాగబుల్ ఫీచర్స్ కానీ ఇటువంటివి యూజ్ అవుతాయి. మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు గమనించండి, మనం రీసైజ్ చేసుకోవడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే సార్టబుల్ చేసుకోవడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే మనం డ్రాగ్ చేసుకోవడానికి కానీ, ఇందాక చెప్పినట్టుగా మనం క్యూబ్స్ వాడాం కదండి. క్యూబ్స్ వాడినప్పుడు మనకి ఏంటి, ఒకదానికి మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అప్పుడు కూడా ఈ డ్రాగబుల్ ఫీచర్ యూజ్ అవుతుంది. సో అదనమాట. సో ఈ వీడియోలో మొత్తం సార్టబుల్ ఫీచర్ గురించి, రీసైజబుల్ ఫీచర్ గురించి, ఇంకా డ్రాగబుల్ ఫీచర్ గురించి చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో థీమ్స్, అసలు థీమ్స్ ఎందుకు వాడతారు, ఆ థీమ్స్ వల్ల యూజ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ముందుకు వస్తుంది. మీకు ఏమైనా ఈ టాపిక్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.